హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చామన్నమాట. ఎండకు గొడుగులు పట్టుకున్నారు. ఉదయం అంతా అంత పెద్ద వర్షం వచ్చిందా, ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదు. ఫుల్గా చాలా 20 రూపీస్ ప్యాకెట్ ఉంది కదా. యాక్చువల్లీ నేను ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటానన్నమాట, గుమ్మం ముందు. సో శుద్ధ ముక్కలు అయిపోయిందనమాట. ముగ్గు బెడ్డని కూడా అంటారు ఇటువైపు. సో అటువైపు ఏమంటారో మాకు చెప్పండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది 20 రూపాయలకి ఇస్తారనమాట. షాప్లో అయితే ఓన్లీ ఒకటి 10 రూపీసే. ఇక్కడైతే రెండు 20 రూపీస్ కూడా ఇస్తారు షాప్లో రెండు. ఇక్కడైతే ప్యాకెట్ చూసారా, సో బిల్ మొత్తం కూడా రీజనబుల్ కాస్ట్ ఇచ్చారు. అండ్ కరెక్ట్గా కూడా అన్నీ సరిపేటట్టు సామాన్లన్నీ కట్టేశారనమాట మాకి. సో మాకైతే చింతపండు అయిపోయిందని చెప్పి కేజీ చింతపండు కూడా నేను తీసుకున్నాను. 110 రూపాయలు అంట. చూసారా, శివశెట్టి కిరాణా జంక్షన్ షాప్ అనమాట. సో ఈ షాప్లోని చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీగా. సో నేను అప్పుడప్పుడు వచ్చినా సరే ఈ షాప్లోనే తీసుకుంటాను. మార్కెట్లో కొంచెం బెటర్ అనమాట. సో యాక్చువల్గా నాకు బిల్ వచ్చి 900 అయ్యింది. నేను 1000 రూపీస్ ఇచ్చాను. బట్ నాకు అన్నీ వచ్చేసి 690 రూపీసే తీసుకున్నాడు అన్నయ్య. సో మొత్తానికైతే మళ్ళీ వస్తావు కదరా సిస్టర్ అని అడిగాడు. వస్తాను అన్నయ్య అని చెప్పాను. సో ఏంటంటే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, ఈ మధ్య రావడం మానేస్తావు ఏంటి అని అన్నీ అడుగుతున్నాడు. యాక్చువల్లీ అవేంటో నాకు కూడా తెలియదు. ఏంటని అని అడిగితే నవ్వుతున్నాడు అన్నీ బిల్ వేస్తూ. సో చూసారా గైస్, మార్కెట్కి మనం కారం ఆడించడానికి సామాన్లు ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లో ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం బయట ఎక్కడెక్కడ ఉంటాయి, ఇక్కడ అక్కడ ఇరుకొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాము. బట్ అలా ఏం లేదు, ప్రతిదీ కూడా మార్కెట్లోనే ఉంటుంది. సో నేను అమౌంట్ అయితే 1000 రూపీస్ ఇచ్చాను. సో మొత్తం అన్నీ ప్యాక్ చేసి నాకైతే అన్ని కార్లో పెట్టేసి ఇచ్చేసారు. బిల్ చేశారు, ఎంత వేశారు, 690 రూపీస్. యాక్చువల్లీ అన్నీ మళ్ళీ వస్తాయి కదరా, నీకు తగ్గించిపోతే ఇంకెవరికి తగ్గిస్తామని చెప్పి అనేసి అన్నాడు. సో లేదన్నా వస్తూ ఉంటానని చెప్పాను. సో లాస్ట్కి అయితే నాకు 320 ఇచ్చారు అన్నీ. అయితే యాక్చువల్లీ స్వీట్ అని ఇవ్వాలి, బట్ తగ్గించారనమాట. అప్పుడే మళ్ళీ కూడా ఓకే అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి అలా ముందుకు వస్తుంటే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో విగ్రహాలు కూడా పెట్టి అమ్ముతున్నారు. సో మొత్తం విగ్రహాలు ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. సో పూలు, మామిడికాయలు. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది, మామిడికాయల సీజన్ అయిపోయాక కూడా మామిడికాయలు ఎందుకబ్బా పెట్టారు అని. మా ఫ్రెండ్ చూసారా అలా చూసి నవ్వుతుందో, వీడియో తీస్తున్నాను. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడైతే పూజ సామాన్లు కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతున్నారు బయట. సో బయట అంత రాసిందో, లోపల అయితే అంత రాసింది. ఇంత గట్టిగా ఎండగా కాస్తుందా చూసారా. మార్నింగ్ అయితే యాక్చువల్లీ పెద్ద వర్షం కురిసింది, ఇప్పుడైతే చాలా గట్టిగా ఎండ కాస్తుంది. యాక్చువల్లీ రేపు శనివారం మనం దీపం పెట్టుకుంటాం కదా, సో అందుకని కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటున్నాను అనమాట. పూలు కానీ పళ్ళు కానీ మొత్తం అన్ని ఓపెన్ చేసి క్యాన్ లో అన్ని తీసుకుంటున్నాను. సో అన్నయ్య ప్యాక్ చేసినవన్నీ మీరు కూడా మాలాగా చిన్న చిన్న షాపింగ్ చేయాలనుకుంటే మార్కెట్ లో ప్రతి ఒక్కటి కూడా రాలేదురా, మీరే కలుపుకొని మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పాలి నేను ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారం సంత అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఏమేమి కావాలి అనేది అన్ని కూడా అందరూ అమ్ముతారు. ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు మేము అవన్నీ ఓపెన్ చేసి కలుపుతున్నాం అనమాట క్యాన్లో వేసి. అయితే అంకుల్ అన్నారు, మీకు ఏమైనా బుర్ర ఉందా, నేను క్యాన్లో ఎలా తీసుకెళ్తాను లోపలికి, కవర్ మిరపకాయలో ఉన్న కవర్లోనే అవన్నీ మిక్స్ చేయండి అన్నారు. అయితే మళ్ళీ మొక్కలు చూసుకొని నవ్వుకున్నాం మేమిద్దరు వినా. చాలా ఘోరం అయితే జరిగిపోయింది అక్కడ. తీరా చూస్తే మళ్ళీ రిపీట్ చేసామన్నమాట, మళ్ళీ క్యాన్లోనే వేస్తున్నాము.
సర్లే లాస్ట్లో కలుపుతాంలే అని చెప్పేసి మా ఫ్రెండ్ అంటుంది మనకన్నా తింగరోళ్ళు అయితే ఇంకోళ్ళు ఉండరు అనేసి అంటుంది. సో అక్కడ ఇంకా లాస్ట్కి మొత్తం అన్నీ కలిపేస్తున్నాము. కలిపేసి ఇంకా రివర్స్ కవర్లో ఏమన్నాడు కదా అని చెప్పి క్యాన్లో కలిపినవి ఆ కవర్లో వేయడానికి చూస్తున్నాము. మా అమ్మ అంటుంది అప్పటికి మీకు కారం ఆడించడం తెలుసా అని. లేదు మా అమ్మ, ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు అమ్మే ఆడిస్తుంది పంపించేస్తుంది, ఇదే ఫస్ట్ టైం నేను ఆడిద్దామని తీసుకొచ్చాను అన్నాను. అవునా అనేసి ప్రతిదీ కూడా అన్నీ కూడా మా అమ్మ మాకైతే చెప్పింది. సో మాకైతే అంతగా తెలీదు. సో ఇది ఏంటి మా అమ్మ అని అడిగాను. అడిగితే అది మూలికమ్మ అన్నారు. ఇది కూడా వేస్తారా కారంలో అంటే వేయచ్చు, మంచిది అని అన్నారు. యాక్చువల్లీ కిరాణా షాపుల్లోని ప్యాకెట్స్ దిగిపోతున్నాయి కదా, వాటికన్నా ఇలా మనం కొనుక్కొని అన్ని విధాలుగా కలుపుకొని కారం ఆడించుకొని కర్రీలో వేసుకొని తింటేనే మనకి హెల్తీగా ఉంటుందంట ఫుడ్ అయితే. సో మా అమ్మ చెప్తుంది అప్పుల్లో అయితే ఇలానే చేసేవారంట, ఇప్పుడైతే ప్యాకెట్స్ అని ఇవని అవని అన్నీ దిగిపోయి. సో ఈ విధంగా మేమైతే అన్నీ కలుపుకున్నాము. సో మీరు కూడా ఎవరైనా మార్కెట్కి వెళ్ళాలన్నా కారం ఆడించుకోవాలనుకున్నా ఈ విధంగా చేయించుకోండి, బాగుంటుంది. నేనైతే కేజీ మిరపకాయలు తీసుకున్నాను. సో వాటికి సరిపోయినంత అలా కట్టారు అవన్నీనా. సో మాకైతే 1 year వచ్చేస్తుంది కారం, చాలా ఎక్కువ వచ్చింది. సో మీకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళైతే 9 kgs 4 kgs వరకు కడుతున్నారనమాట. సో పసుపు కొమ్ములు ఎందుకు మా అమ్మ అని అడిగాను. మా ఫ్రెండ్ అంటుంది పసుపు కొమ్ములు వేసుకుంటారు, కర్రీలోని పసుపు వేస్తావు కదా, అలాగే కారంలో కూడా కలిపేసి వేసేసుకుంటారు పసుపు అని మా ఫ్రెండ్ అంటుంది. మా అమ్మ అంటుంది కాదు ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా, సో దానికి కరెక్ట్గా సరిపోతుంది ఆ పసుపు, సో అందుకని చెప్పి పసుపు కొమ్ములు వేస్తారు అనేసి అన్నారు. మా అమ్మ అంటుంది మిరపకాయలు చాలా బాగున్నాయి ఘాటుగా, ఎక్కడ తీసుకున్నావు అని అడిగింది. మా ఫ్రెండ్ కిరాణా షాప్లో అన్నది. నేనైతే షాప్ పేరు చెప్పాను. అన్నీ బాగా కట్టాడు మాకు అని చెప్పాను. సో మళ్ళీ రివర్స్ కవర్లో వేసి కలుపుతున్నాము. అంకుల్ అయితే 3 సార్లు వచ్చి మమ్మల్ని ముచ్చటగా తిట్టారు. సో మీకు కొంచెం కూడా బుర్ర లేదు, ఎదిగారు కానీ బుర్ర అయితే ఎదగలేదు అనేసి, ఎలా భరిస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అని కూడా అన్నాడు అంకుల్ అయితే. సర్లే అని పట్టించుకోలేదు మేమైతే. లాస్ట్కి ఇంకా కలిపాము. అక్కడ వర్కర్స్ రాలేదు కదండి, సో మాకు కలపడం రాదు. సో అక్కడ అందరినీ అడిగేసి ఎలా కలపాలనేసి అంకుల్తో తిట్లు కాయేసి మరి కలిపాము. మా బాధ మా అమ్మ చూడలేక మాకు హెల్ప్ చేసిందనమాట. సో అలా కలిపేసి కవర్తో అలా వేస్తున్నాము. సో మా ఫ్రెండ్ చూసారు అలా కలిపిందో, చూసారా. సో అది ముందు అన్నమాట, లోపల చూడండి అలా ఉంటుంది లోపలికి. సో అదంతా ఏంటంటే అక్కడ కారం అనేది ఎండగడతారు, లోపల చూడండి లోపలికి వాళ్ళు తిన్నారు. మా అమ్మ కాకుండా 9 kgs కారం అన్నమాట అంకుల్ ఆడిస్తున్నారు. సో ఈ ఎల్లిపాయలు చూసారా, ఎల్లిపాయలు వెల్చుకొని తొక్క తీయొద్దు, వెల్చేసి అందులో దంచమన్నది మా అమ్మ అయితే. నేను ఒలుస్తానని చెప్పి మా ఫ్రెండ్ తీసుకుంది. చూసారు ఎలా ఒలుస్తుందో కూర్చొని. అది వెల్లిపాయలు అని మనకు ఎవరికి తెలీదు, చెప్తుంది వెల్లిపాయలు ఏంటి అనేసి. తనకే తెలుసు అన్నమాట. చూడండి మా అమ్మ దంచుతుంది. మా అమ్మ కారం వచ్చేసి 4 kgs కారం అంట. సో 4 kgs కారంకి ఎల్లిపాయలు దంచుతుంది. మాకు ప్రతిదైతే మా అమ్మే చెప్పింది, చాలా హెల్ప్ కూడా చేసింది. ఎల్లిపాయలు ఎందుకు దంచుతారు మా అమ్మ, ఏంటి విషయం అని అడిగితే పురుగు పట్టకుండా ఉంటుందమ్మా కారం, ఎల్లిపాయలు దంచుకొని అనేసి అన్నది మా అమ్మ అయితే. సో మా ఫ్రెండ్ అయితే ఎల్లిపాయ తొక్కలు అయితే తీసేద్దాము అని అంటుంది. మా అమ్మను దెబ్బలాడింది ఇద్దరిని. ఎల్లిపాయ తొక్కలు తీయకూడదు, ఎల్లిపాయ ఒలిచేసి పక్కన పెట్టుకోండి అనేసి అన్నది. సో చూడండి బాగా ఎల్లిపాయలు ఒలిచేసి అలా దంచుకోవాలన్నమాట. సో కారం మీద వేసుకోవడానికి పురుగు పట్టకనే ఉంటుంది. అక్కడ ఏంటి అనుకుంటున్నారు ఆ ప్లేస్, అదేనండి కారం ఎండబెడతారు. కారము ఎండబెడతారనమాట. 3 సార్లు ఆడిస్తారు, లోపల ఆడిస్తున్నారు చూసారా. నేను లోపలికి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీసి మీకు చూపిస్తాను, చూద్దరు కానీ. సో వాళ్ళది 9 kgs కారం ఆడించుకొని ఎండబెట్టుకుంటున్నారు వాళ్ళు, చూసారా. సో అలా అక్కడ వేసుకొని అలా కలుపుకోవాలి. చూడండి లైట్గా పొగలు వస్తున్నాయి కదా, చూసారా పొగలు ఎలా వస్తున్నాయి. సో అదేవిధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. వాళ్ళు 9 kgs కారం వాళ్ళు మార్నింగ్ వచ్చారంట. సో వాళ్ళది అవుతుంది, వాళ్ళది అయిపోయిన తర్వాత మా అమ్మ తర్వాత మాదన్నమాట. సో మాది 1 kg కదా చేసి అంటే 1 kg అయినా 9 kgs అయినా 3 సార్లు తిరగాలంట.
సో చూడండి మా అమ్మగారు మళ్ళీ వేసారా, చూడండి ఆ పొగ ఎలా వస్తుందో, చూసారా ఎలా వస్తుంది. సో అలా వస్తుంది అనమాట. అది వేడికి ఆవిరికి బయటికి పొగ అనేది వస్తుంది. అలా వేడిగా ఉన్నప్పుడు మనం క్యాన్లో కానీ కవర్లో కానీ ఎత్తుకుంటే ఉండలులాగా కారం అనేది చుట్టుకుంటుందంట. సో అలా ఉండలుగా అయిపోతే అది పురుగు పట్టి పాడైపోతుందంట. కారం నలుపు కూడా అయిపోతుందంట వేడికి అలా పెట్టేస్తే. మా అమ్మ చెప్పింది నాకు. బాగా ఆరిన తర్వాత చల్లబడిన తర్వాతే మనం కవర్లో కానీ క్యాన్లో కానీ ఎత్తుకోవాలి అనేసి అన్నది మా అమ్మ. నేను లోపలికి మీకు తీసుకెళ్తాను, చూపిస్తాను మిషన్లు కూడా. మా అమ్మ అయితే దంచడం అయిపోయింది. ఇప్పుడు ఆ డ్యూటీ నేను ఎక్కాను. చూడండి ఎలా దంచుతున్నాను. ఇంకా తగ్గేదే లేదని చెప్పి మా ఫ్రెండ్తో చెప్పి ఎక్కడం స్టార్ట్ చేశాను. సో దంచవే మేనత్త కూతురు అని పాటలు అయితే పాడుతుంది మా ఫ్రెండ్. సో అలాగా ఇంకా దంచడం అయితే స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైనా అలవాటు ఉన్న పనులు చేస్తే బాగుంటుంది కదండి. మనకి ఇలాంటి పనులు అలవాటు లేదు కదా. కింద పడిన ఎల్లుల్లిపాయ కూడా వేస్తే చాలా పిసినారిదానిలాగా ఉన్నావమ్మా నువ్వు అని అంటుంది ఇంకో అమ్మ అయితే అక్కడ. నవ్వుకున్నాను నేనైతే చాలాసేపు. సో నన్ను ఎవరైనా ఏమని అంటే మా ఫ్రెండ్ బాగా నవ్వుతుంది అనమాట, పళ్ళు ముందుకు పెట్టి. సో అలాగా దంచడం అయితే స్టార్ట్ చేశాను నేను. సో అలా మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తుంటే తెలుసుకున్నాను నేనైతే. సో లోపల మిషన్ వేస్తున్నారు కానీ ఘాట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. దగ్గు వచ్చింది. చూసాను నేను దంచుతుంటే అందరూ చూస్తున్నారని చెప్పి నేను వాళ్ళ కాల్సి చూస్తున్నాను. ఏం లేదు కదా, మనకు తెలియని విషయాలు పెద్దవాళ్ళు మనకి చెప్తే మనం కూడా తెలుసుకోవాలి కదా. చూడు మా అమ్మ ఎలా దంచాలో చూడు అని చెప్తే ఇంకా బాగా దంచాలమ్మ, పచ్చగా దంచాలి, బాగా మెత్తగా దంచొద్దు అనేసి అన్నది. సరే మా అమ్మ అని చెప్పి నేనైతే దంచుతున్నాను. మా ఫ్రెండ్ అయితే గట్టిగా దంచి 2 చేతులతో కలిపి దంచి బాగా నలుగుతాయి ఎల్లుల్లిపాయలు అనేసి అంటుంది. అది జోక్గా అనేది సీరియస్గా అనేది నాకైతే తెలియదు. నిజమే కదని చెప్పి నేను 2 చేతులతో కలిపి దంచేస్తున్నాను. ఇంకా దంచవే నేనైతే కూతురులాగా. సో దంచడం అయితే స్టార్ట్ చేశాను. పచ్చగా దంచుకోవాలి. మీరు ఒకవేళ దంచి కారంలో కలుపుకోవాలనుకుంటే పచ్చగా దంచుకొని వేసుకోండి. బాగా మెత్తగా దంచి అయితే వేసుకోవద్దు. మెత్తగా దంచి వేస్తే అది వండిలాగా మెత్తబడిపోద్ది కాబట్టి సో ఇలా దంచుకొని వేసుకోవాలన్నమాట. చాలా వరకు అయితే కొందరికి తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా కొందరికి అయితే తెలియదు అనమాట. ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు ఏంటి అనేది కొందరికి తెలీదు. సో నాకైతే అసలు తెలీదు, నేను తెలుసుకుంటున్నాను. ఇంతకు ముందు అంటే అమ్మ ఉండేది, అన్నీ చేసి పెట్టేది. ఇప్పుడైతే మనమే చేసుకోవాలి కదా. మ్యారేజ్ అయిన తర్వాత బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో చూడు మా అమ్మ ఇలానైనా దంచాలంటే అంతేనమ్మా అలానే దంచాలని చెప్పింది. సరే అని చెప్పి సపరేట్గా ప్లేట్లో అయితే నేను తీసేసుకున్నాను. ఇంకా చూడండి, సో అదే విధంగా దంచి సపరేట్గా తీసుకున్నాను. సో నా లైఫ్ స్టైల్ అయితే చాలా మారింది. బిఫోర్ మ్యారేజ్కి ఎలా ఉన్నానో ఆఫ్టర్ మ్యారేజ్కి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాను. నేనైతే మారిపోయింది మొత్తం అంతా. సో చేంజ్ అయిపోయింది. సో నేను మారలేదు, నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అంతే. చూడండి కారం ఎలా ఎండబెట్టారో. సో ఇలా ఎండబెట్టుకోవాలి కారం. బాగా చల్లబడిపోయిన తర్వాత మనం క్యాన్లోకి ఎత్తేసుకోవాలి. నేను 9 కేజీలు కారం అన్నాను కదా, సో బయట అది ఎండబెట్టాను. మిషన్స్ చూసారా 2 ఉన్నాయి, ఇది 1 ఇది 2. లోపల ఒక మిషన్ ఉంది, లోపలికి మనకి అలో చేయలేదు. నేనే వెళ్ళలేదు ఎందుకంటే చాలా ఘాట్ ఎక్కువ ఉంది. అప్పటికే తెగ దగ్గు వచ్చేస్తుంది నాకైతే ఆ మిషన్స్ చూస్తుంటేనే. సో లాస్ట్కి అయితే మాకు మిషన్లో అంకుల్ వేసేసి బాగా ఆడించేశారు, ఇచ్చేసారు 2-3 టైమ్స్. ఆడించి ఇచ్చేసిన తర్వాత నేను బాగా ఎండబెట్టుకున్నాను. మా అమ్మ కారం మా కారం చూడండి, మీకు ఇక్కడే డిఫరెంట్ తెలిసిపోద్ది. చాలా ఘాటుగా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఒక స్పూన్ వెయ్యి అన్నీ మంచిగా చెప్పారు. లేదు నాకు ఇంకా కారం ఎక్కువ కావాలి, 2 స్పూన్ వేస్తానని అనుకుంటే మీ అమ్మ ఇంటికి పరిగెడతామని మా ఫ్రెండ్ అక్కడక్కడే వార్నింగ్ ఇచ్చేసింది నాకైతే. సో ఇంకేం చేస్తాను చెప్పండి. సర్లే అని చెప్పి కారం ఎంత ఇష్టం ఉన్నా సరే అంత ఎక్కువ వేసుకొని తినలేము కదా. సో 1 స్పూనే వేసుకుంటున్నాను నేనైతే. చాలా ఘాటుగా ఉంది. ఆ కారంతో చాలా డిఫరెంట్ ఉంది చూడండి. సో బాగా ఆరబెట్టుకున్నాం మేము. సో ఆరబెట్టిన తర్వాత ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా పచ్చగా, సో అది వేసుకుంటున్నాను. సో నేను చేస్తానే అంటే లేదు నేను చేస్తాను అని చెప్పింది మా ఫ్రెండ్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసింది. సో ఇలా కలుపుకొని మొత్తానికి బాగా ఆరబెట్టుకొని మా క్యాన్లోకి ఎత్తేసుకుంటున్నాము.
సో చూసారా, ఏంటి చీపురుతో తుడిచి చాటతో ఎత్తుతున్నాం అని అనుకుంటున్నారా? అవన్నీ మంచివేనండి. అవన్నీ కారానికి సంబంధించింది. ఇల్లు తుడిచింది కాదు, రోడ్డు తుడిచింది కాదు, కారానికి సంబంధించినవి అక్కడ ఉంటాయి. వాటితోటి దగ్గరికి లాక్కొని ఊడ్చుకొని ఎత్తడమే క్యాన్లోకి. మా అమ్మకి నేను హెల్ప్ చేశాను, మా అమ్మ మాకు హెల్ప్ చేస్తుంది, నాకు మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా మేము హెల్ప్ చేసుకుంటూ కారం అయితే ఎత్తేస్తున్నాము. సో నాకు ఈ కారం అయితే 1 ఇయర్కి వచ్చేస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఆడించడానికి అయితే ఓన్లీ 100 రూపీసే తీసుకున్నారు కేజీ కారానికి. కేజీ కారం ఆడించామండి, వెళ్ళిపోతున్నాము. ఆడించేసి అయిపోయింది. బయటకు వచ్చేసరికి చూసారా, ఇక్కడ చూడండి, వచ్చేటప్పుడు వర్షం పడలేదా? ఇప్పుడు చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇంత వర్షమే. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వర్షం పడడం. మేమైతే ఆటోలో సేఫ్గా కూర్చున్నాం. సేఫ్గా ఆటోలో ఉన్నాం మేమైతే. చాలా అంటే చాలా పెద్ద వర్షం పడుతుంది. వర్షం చూసారా ఎలా పడుతుందో? బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా వర్షం అయితే పడుతుంది. చూడండి వర్షం అలా పడుతుంది. మరి మార్కెట్కి వచ్చాం షాపింగ్ చేద్దామని. చేస్తాం, అయిపోయింది మా షాపింగ్ అన్నీ. కారం కూడా ఆడించాము, కానీ వర్షానికి దొరికిపోయాం. చూసారా, కారం ఆడించింది కదా లోపలికి వెళ్ళి, అందుకనే ముక్కు నోరు మండిపోతుంది అనేసి అంటుందన్నమాట.